హాయ్ వెల్కమ్ టు లా ప్రపంచం క్లాస్ 13 ఆఫ్ హిందూ మనజ్ యాక్ట్ 1955. ఈ వీడియోలో సెక్షన్ 21A, 21B అండ్ 21C గురించి డిస్కస్ చేసుకుందాం. సెక్షన్ 21A ఈజ్ పవర్ టు ట్రాన్స్ఫర్ పిటిషన్స్ ఇన్ సర్టైన్ కేసెస్. కాంప్లికేటెడ్ కాకుండా సింపుల్ గా ఒక లైన్ లో చెప్తాను, అర్థం చేసుకోండి. హస్బెండ్ అండ్ వైఫ్ ఉన్నారు, వాళ్ళు వేరు వేరు కోర్ట్స్లో ఒకే దాని గురించి, ఒకే సబ్జెక్ట్ మ్యాటర్ అంటే జుడిషియల్ సెపరేషన్ గురించి కానీ లేదా డివోర్స్ గురించి కానీ ఒకటే టైప్ ఆఫ్ పిటిషన్ని వేరు వేరు కోర్ట్స్లో కానీ సేమ్ కోర్ట్స్లో కానీ వేశారనుకుందాం. ఎవరైతే ఫస్ట్ పిటిషన్ వేస్తారో, ఇఫ్ హస్బెండ్ కనుక ఫస్ట్ పిటిషన్ వేశారనుకుందాం, ఒక నెల తర్వాత వైఫ్ కనుక సేమ్ కోర్టులో కానీ వేరే కోర్ట్స్లో కానీ పిటిషన్ ఫైల్ చేస్తే, హస్బెండ్ ఏదైతే ఫస్ట్ పిటిషన్ ఫైల్ చేసిన కోర్టు ఉంటుందో ఆ కోర్టుకి వైఫ్ వేసిన పిటిషన్ని ట్రాన్స్ఫర్ చేస్తారు. అంటే వేరే కోర్టు నుంచి ఈ కోర్టుకి, హస్బెండ్ వేసిన కోర్టుకి ట్రాన్స్ఫర్ చేస్తారు పిటిషన్. ఇఫ్ వాళ్ళు కనుక సేమ్ కోర్టులో వేశారనుకోండి, అప్పుడు ఆ రెండు పిటిషన్స్ ని కలిపి ట్రయల్ చేయడం జరుగుద్ది కోర్టు. ఇఫ్ వాళ్ళు కనుక డిఫరెంట్ డిస్ట్రిక్ట్ కోర్ట్స్ లో అంటే వేరు వేరు జిల్లాలకు సంబంధించిన కోర్ట్స్ లో కనుక వేస్తే, ఇఫ్ పశ్చిమ గోదావరిలో ఫస్ట్ పిటిషన్ వేశారు, రెండో పిటిషన్ వచ్చి తూర్పు గోదావరి జిల్లాలో వేశారనుకుంటే, అప్పుడు తూర్పు గోదావరి జిల్లాలో వేసిన పిటిషన్ ని వెస్ట్ గోదావరి జిల్లాకి ట్రాన్స్ఫర్ చేస్తారు. అండ్ సెక్షన్ 21B వచ్చేసి స్పెషల్ ప్రొవిజన్స్ రిలేటింగ్ టు ట్రయల్ అండ్ డిస్పోజల్ ఆఫ్ పిటిషన్స్ అండర్ దిస్ యాక్ట్. ఈ పిటిషన్స్ కి సంబంధించిన ట్రయల్ అయితే డే టు డే బేసిస్ లో జరగాలి. ఎవ్రీ పిటిషన్ ని డేట్ ఆఫ్ సర్వీస్ ఆఫ్ నోటీస్ అంటే రెస్పాండెంట్ కి నోటీస్ సర్వ్ చేసిన డేట్ దగ్గర నుంచి 6 నెలల లోపల కన్క్లూడ్ చేయాలి, డిగ్రీ ఇవ్వాలని చెప్పి ఈ సెక్షన్ చెప్తుంది. అండ్ అపీల్ కనుక అయినట్లయితే డేట్ ఆఫ్ సర్వీస్ ఆఫ్ నోటీస్, అపీల్ కి సంబంధించిన నోటీస్ ని రెస్పాండెంట్ కి సర్వ్ చేసిన డేట్ దగ్గర నుంచి 3 నెలల లోపల కన్క్లూడ్ చేయాలి ఆఫ్టర్ పాసింగ్ ద డిగ్రీ. సో ఈ సెక్షన్ ఏం చెప్తుంది? ట్రయల్ ఎలా జరగాలి, ఎంత టైం లోపల జరగాలి, పిటిషన్ ఎన్ని రోజుల లోపల మనం కన్క్లూడ్ చేయాలి, అండ్ అపీల్ అయితే ఎన్ని రోజుల లోపల కన్క్లూడ్ చేయాలనేది చెప్తుంది. సెక్షన్ 21C డాక్యుమెంటరీ ఎవిడెన్స్. ఏదైనా ఒక పిటిషన్ కి సంబంధించి లేదా కేసుకి సంబంధించి ఒక పార్టీ దగ్గర కానీ రెస్పాండెంట్ దగ్గర కానీ ఎవిడెన్స్ ఉందనుకోండి, అది వితౌట్ స్టాంపు లేదా వితౌట్ రిజిస్టర్డ్ అయినప్పటికీ అది ఎవిడెన్స్గా తీసుకోబడుతుంది. అండ్ ఎవిడెన్స్ ఉంటే చాలు, ప్రాపర్గా అది స్టాంప్ ఉందా, రిజిస్టర్డ్ అయి ఉందా, ఇలాంటి ఏమీ అవసరం లేదనమాట. సో ఎలాంటి డాక్యుమెంట్ అయినా అది కేసుకి రిలేట్ అయినట్లయితే కనుక దాన్ని ఎవిడెన్స్గా తీసుకోమని చెప్తుంది ఈ సెక్షన్. అండ్ దట్స్ ఆల్ అబౌట్ సెక్షన్ 21A, 21B అండ్ 21C. ఓర్పు, కష్టపడే తత్వం నీదైతే అదే నీ విజయానికి తొలిమెట్టు. సత్యమేవ జయతే.